ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్, భారత త్రివిధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ని అడిగి తెలుసుకుందాం. అరుణ్, త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని భేటీకి సంబంధించిన వివరాలేంటి? ఈ పాకిస్తాన్ తో జరుగుతున్నటువంటి ఒక రకంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రమూకలను నిర్మూలించేటువంటి క్రమంలో ఈ రోజు ఉదయం 1:40 సమయంలో పాకిస్తాన్ వైపు నుంచి స్పీడ్ తో కూడినటువంటి అదేవిధంగా యాక్యురసీతో కూడినటువంటి కొన్ని ఆయుధాలతో భారతదేశంపై దాడులు మొదలయ్యాయి. ముఖ్యంగా శ్రీనగర్ అదేవిధంగా అమృత్సర్ సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి దాడులు ఎక్కువగా పెరుగుతూ వస్తున్నాయి. అదే సందర్భంలో దేశ సరిహద్దులను రక్షించుకోవడం కోసం, దేశంలో ఎలాంటి చొరబాట్లు లేకుండా ఉండటం కోసం అని చెప్పి అనేక చర్యలను ప్రభుత్వం వైపు నుంచి తీసుకుంటున్నారు. సో ఈ క్రమంలో ప్రస్తుతం తాజాగా ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, సరిహద్దుల్లో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి చర్యలు ముమ్మరంగా తీసుకుంటున్నారు, సైనిక వర్గాలు తీసుకునేటువంటి చర్యలకు పూర్తి స్వేచ్ఛ ఇప్పటికే ఇచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుయుక్తులు, పాకిస్తాన్ పాల్పడుతున్నటువంటి చర్యలు, ప్రధానంగా ఆలయాలు అదేవిధంగా గురుద్వారాలకు సంబంధించినటువంటి పవిత్ర క్షేత్రాల పైన, దాంతో పాటుగా మిలిటరీ ఆసుపత్రులు, సాధారణ ఆసుపత్రులు, స్కూల్స్ పైన జరుపుతున్నటువంటి దాడులను ప్రధానంగా ఈ సందర్భంగా ఏ విధమైనటువంటి సాధారణ పౌరులకు ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు అందుకు సంబంధించి ఎలా ప్రవర్తిస్తున్నారు, సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా శ్రీనగర్, జమ్మూలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, వాటికి సంబంధించిన చర్యలపైన పూర్తి స్థాయిలో సమీక్షించారు. ఈ భేటీ కంటే ముందు రాజ్నాథ్ సింగ్ నివాసంలో కీలకమైనటువంటి భేటీ జరిగింది. సిడిఎస్ అనిల్ చౌహాన్, అదేవిధంగా త్రివిధ దళాధిపతులు, డిఫెన్స్ సెక్రటరీ కూడా హాజరయ్యారు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాలు, అదేవిధంగా త్రివిధ దళాధిపతులు, సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ కూడా ఈ ప్రధాని నివాసంలో జరిగిన భేటీకి హాజరయ్యారు. అంతకు ముందు ప్రధానితో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రత్యేకంగా భేటీ అయ్యి జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ ఆయన ప్రత్యేకంగా వివరించారు. ఆ కొనసాగింపుగానే ప్రధాని నివాసంలో సిడిఎస్, ప్రధాని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తో పాటు రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు అంతా కూర్చొని అన్ని వివరాలను మరొకసారి సమీక్షించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ముందస్తుగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతున్నటువంటి కవ్వింపు వ్యవహారాలు, వీటన్నిటిపైన నిర్వహించడం జరిగింది. ఈ భేటీ కొనసాగింపుగానే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి జాబితాను విడుదల చేసింది. ఈ నెల 7వ తేదీన జరిపినటువంటి ఎయిర్ స్ట్రైక్ లో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు, వారు ఎవరెవరు, ఏ ఉగ్ర సంస్థకు చెందిన వారు అనేటువంటి వివరాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం బయటపెట్టింది. మరోవైపు బిఎస్ఎఫ్ జరుపుతున్నటువంటి కూంబింగ్ ఆపరేషన్స్, బిఎస్ఎఫ్ నిర్మూలిస్తున్నటువంటి చొరబాట్లకు సంబంధించిన వ్యవహారంపై కూడా ప్రధాని నివాసంలో కీలకమైన చర్చ జరిగినట్లుగా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్.